పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్, తిరువనమలై, కన్యాకుమారిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా, ఇవాళ ఉదయమే తమిళసై గారు రాష్ట్రపతితో మాట్లాడి ఆ పేరుకి తన రాజీనామా లెటర్ ని రాష్ట్రపతికి పంపించారు. తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా మనకు తమిళసై గారు ఉన్నారు. ఈ రెండింటి కూడా రాజీనామా చేస్తూ రాష్ట్రపతికి పంపించారు. మీకు తెలుసు, అంటే యాక్చువల్ గా వాస్తవంగా చూస్తే తమిళసై గారు రాజీనామా అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు. చాలా సార్లు చాలా సందర్భాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా ఆసక్తి కనపడుతుందో ఆ మేరకు నేను పోటీ చేస్తానని అనే సంకేతాలను కూడా ఇస్తూ వచ్చారు. గతంలో కూడా ఆ మధ్య కూడా రాజీనామా చేస్తారు అనుకున్నారు. కానీ మొత్తం మీద ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి తెలంగాణ వచ్చినప్పుడు ఒక రోజు రాత్రి మనకి రాజ్భవన్ లో బస్ చేశారు. అంటే ఆ రాజ్భవన్ లో బస్ స్టేషన్ సందర్భంగా మన గవర్నర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి ఉండొచ్చు, తన సభ్యత్వం తెలియజేస్తే దానికి సీఎం గారు కూడా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఒక సమాచారం. దాని మీదకే బీజేపీ కేంద్ర పార్టీ అగ్రనాయకత్వంతో కూడా తమిళసై గారు మాట్లాడి ఆ మేరకు బీజేపీ నేషనల్ కమిటీ అంటే నేషనల్ పార్టీ ఆమోదం మేరకే ఇవాళ రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలు లోక్సభలో పోటీ చేసే అవకాశం ఉంది. కన్యాకుమారి లేదా తిరునల్వేలి, తర్వాత చెన్నై సౌత్ అని, లేదంటే తుత్తుకూడి అని కానీ, లేదంటే పుదుచ్చేరి కూడా. ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నిన్న వరకు ఉన్నారు కాబట్టి పుదుచ్చేరిలో కూడా ఒకటే లోక్సభ స్థానం ఉంది. ఆ పుదుచ్చేరి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనీషా, ఇక్కడ విషయం ఏంటంటే తొలి దశలోనే తమిళనాడులోని లోక్సభ ఎలక్షన్స్కు సంబంధించి మొత్తం 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరి ఒక లోక్సభ స్థానం, మొత్తం 40 నియోజకవర్గాలకు కూడా తొలి దశలోనే పోలింగ్ ఉంది. అంటే మీకు తెలుసు, మనకు రేపు 18వ తారీఖునే నోటిఫికేషన్ జారీ కాబోతుంది. అంటే ఇంకా మీకు సమయం కూడా లేదు, ఒక రకంగా ఇంకొక రోజు మాత్రమే ఉంది. రేపే నోటిఫికేషన్ జారీ అవబోతున్నారు. కాబట్టి ఇక్కడ క్లియరెన్స్ వస్తే ఆల్రెడీ నాయకత్వం కూడా, కేంద్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా దానికి అంగీకరించడం, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం కేంద్రం మన పార్టీ సిఈసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆ మేరకి తమిళసై గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అంశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సో ఆ రకంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే తొలి దశలోనే ఏప్రిల్లోనే ఎలక్షన్స్ జరుగుతుంది కాబట్టి రేపే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఒక రోజు ముందే మాత్రమే రాజీనామా చేయడం అనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. అయితే ఇందులో మనీషా ఒక విషయం కూడా, అంటే ఇతరత్ర విషయాలు కూడా ఒక విషయం ఉంది దీంట్లో. ఏంటంటే మీకు తెలుసు, కేసీఆర్ గారు ఇద్దరు, దాసో శ్రవణ్ గారు, సత్యనారాయణ గారు అని చెప్పి ఇద్దరు ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇద్దరిని పంపిస్తే తమిళసై గారు యాక్చువల్గా వాటిని రిజెక్ట్ చేశారు, తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. సో దాని మీద దాసో శ్రవణ్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొన్న విచారణ చేసి తప్పు పట్టింది. అది హైకోర్టులో విచారణ జరుగుతుండగానే మనకి ఎలక్షన్ రావడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పేర్లు, కోదండరామ్ గారి పేరును, తర్వాత మనకి అమీర్ అలీ ఖాన్ గారు ఇద్దరు పేర్లు సిఫార్సు చేయడం. సో ముందు ఏంటంటే హైకోర్టులో పెండింగ్ ఉన్నందువల్ల అది తేలే వరకు నేను యాక్సెప్ట్ అంటే సిఫార్సు చేయకూడదని చెప్పి తొలుత మన గవర్నర్ గారు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ
రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో కలవడం, రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు వాళ్ళిద్దరికి కోదండరామన్కి అమీర్ అలీ ఖాన్ గారికి సిఫార్సు చేసేశారు. ఆ మేరకి 29 జనవరిలోనే నోటిఫికేషన్ జారీ అయింది. సో ప్రమాణ స్వీకారం దశలో హైకోర్టు ఏం చెప్పిందంటే కోదండరామ్ గారు మీరు ప్రమాణ స్వీకారం చేయొద్దు, కోర్టులో కేసు తేలే వరకు అని చెప్పి ఆ రకంగా అక్కడ ఆగింది. సో అయిన తర్వాత మొన్న ఏదైతే తిరస్కరిస్తూ దాసోహ శ్రవణ్ గారిని వాళ్ళు తిరస్కరిస్తూ గవర్నర్ గారు ఇచ్చిన ఆ నోటిఫికేషన్ వల్ల అది షెడ్యూల్ అనేది ఆ తిరస్కారాన్ని కొట్టేసింది హైకోర్టు. అదే సమయంలో కోదండరామ్ గారిని గవర్నర్ గారు సిఫార్సు మేరకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా కొట్టేసింది కోర్టు. కొట్టేసి మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం మళ్ళీ పరిశీలించి అవసరం తిరిగి పంపాలి. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది, మొన్న మళ్ళీ వీళ్ళిద్దరు పేర్లు రిటర్న్లో పంపించారు. అక్కడ ఒక డెలికసీ ఉంది. మళ్ళీ ఏంటంటే ఒకవైపు వాళ్ళకి వస్తుందా వీళ్ళకి అవకాశం వస్తుందా అనే సందిగ్ధంలో బహుశా అది ఒక అంశము సాంకేతికంగా అవ్వచ్చు, కానీ మరి అది ఒక పార్శ్వం మాత్రమే. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెస్ట్ చేయడానికే ఆవిడ ఆసక్తి చూపించడం, ఆ రకంగా మరి పిఎం గారు కూడా దానికి సానుకూలత చూపించినట్టుగా మనకు ఒక సమాచారం. రాజ్భవన్లో బస్ వేసినప్పుడు కలిసినప్పుడు సానుకూలత చూపడం, తర్వాత కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా తమిళనాడులో ఏదో ఒక సీట్ నుంచి కంటెస్ట్ చేయడానికి ఆ రకంగా సానుకూలత చూపారని చెప్పి సమాచారం. మరి రేపే నోటిఫికేషన్ కాబట్టి త్వరలోనే ఆవిడ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసే అవకాశం కూడా తెలిసే అవకాశం ఉంది. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్, తిరువనమలై, అలాగే కన్యాకుమారిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభ పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇక రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాష్ట్ర గవర్నర్ తమిళసై అదేవిధంగా పుదుచ్చేరి కూడా ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. ఆమె పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే రాజీనామా ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆమె చెన్నై వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత 2019 ఏదైతే జూన్ లో ఆమె బాధ్యత గతంలో స్వీకరించిందో ఆ నేపథ్యంలో గతంలో ఆమె కొనసాగుతూ వస్తుంది. దానికంటే ముందు ఆమె గవర్నర్ గా అపాయింట్మెంట్ అయ్యే కంటే ముందు బీజేపీ ఏదైతే తమిళనాడులో ఉందో తమిళనాడు పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసింది. అక్కడ పలుమార్లు ఎంపీగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ 2019 పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆమె ఇక్కడ తెలంగాణ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత
ఆమె కొనసాగుతూ వచ్చింది. పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆమె ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర ఆమెను పోషించారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె రాజ్భవన్ వేదిక ప్రభుత్వాన్ని తప్పుగా పట్టింది. చాలా సందర్భాల్లో ప్రజలకు నేను అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు కూడా ఆమె పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె బీజేపీకి కూడా ఆ కమిట్మెంట్ ఉన్న కమిట్మెంట్ ఉన్న కార్యకర్త అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి 2-3 ప్రాంతాల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఆమె రానున్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో తమిళనాడు నుండి పోటీ చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళనిచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ శ్రీకాంత్.